బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం పొందడం అనండి, పార్టీ యంత్రాంగాన్ని కాస్త కూడగట్టి నడిపించడంలోనండి, లేదా కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవడంలోనండి దెబ్బతినింది అనేది మనకు స్పష్టమవుతుంది. దీని నుంచి మరి ఏం నేర్చుకుంటారు, ఎలా మార్చుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, డబ్బు ఖర్చు పెట్టారు, ధనబలము, లేకపోతే గుండాయుధానికి పాల్పడ్డారు, అవి చాలా చెప్తున్నారు. ఈ సావధాన భేద దండోపాయాలు ఎప్పుడు పాలక పార్టీలు ప్రయోగిస్తాయి. ఇవి లేకుండా మంచి బాలులాగా ఉంటారు వాళ్ళని ఎవరు అనుకోరు, కానీ వాటితోనే గెలవరు కదా. గెలిచినా కానీ మీరు అన్నట్టు 3,000తోనో 5,000తోనో ముక్కుతూ మొల్లుతూ బయటపడతారన్నది పోయి 25,000 దాకా వెళ్ళటం అంటే ఇది నిజానికి చాలా అసాధారణమైన విజయమే. అందులో హిస్టరీలో ఇదే హైయెస్ట్ మెజారిటీ అండి, ఏది జూబ్లీ హిస్టరీలో అనుకోవాలి. ఎందుకంటే గోపీనాథ్ కూడా 2 సార్లు 16,000 మెజార్టీతో గెలిచారు. ఒకసారి అది కూడా కాదు, ఇంకొంచెం తక్కువ వచ్చింది. కాబట్టి 16,000తో వాళ్ళ సీటు కదా, పైగా అది బీఆర్ఎస్ సీటు. చనిపోయిన ఆయన భాగస్వామిని అక్కడ పెట్టారు, అయినా కానీ జరగలేదు కదా. కాబట్టి అంటే మనమైతే చర్చలో 2-3 రోజుల నుంచి ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తున్నాయి, మనం కూడా దాదాపు వాటితో ఏకీభవించిన పరిస్థితే. కానీ ఆ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సఫలం మొదలు పెడితే జూబ్లీ హిల్స్ లో చాలా మంది బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు కదా. ఎగ్జిట్ పోల్ కంటే ముందు సర్వేలో అయితే చాలా ఎక్కువగా చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంచెం మిక్స్డ్ గా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద విమర్శ దాడి, లేదా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శ ఒకటైతే, ముందు తనను తాను విమర్శించుకోవడం, ఎక్కడ దెబ్బతిన్నాము, ఎక్కడ ప్రజలకు దూరం అయ్యాము, ఎక్కడ కార్యకర్తలను సమీకరించుకోలేకపోయాము, విశ్వాసం ఎందుకు పొందలేకపోయాము అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ఉపయోగం, గెలుపులు ఓటములు ఉంటాయి. కానీ ఒకటైతే చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి తప్పొప్పులు లోపాలు ఏమున్నా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏమీ బేఖాతరు ఏదో అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అదృష్టం కలిసి వచ్చాడు అనే పద్ధతిలో చూడడం వల్ల ఉపయోగం లేదు. ఇక మీదట కనీసం, ఎందుకంటే వరుసగా 2-3 దెబ్బలు తిన్నాక అయినా చూడాలి మరి ఇంకా.